3 ఇన్ 1 రెసిపీ అండి. అంటే రైస్‌కి కానీ, రోటీకి కానీ, ఉత్త సలాడ్ లాగా కానీ చేసుకోవచ్చు ఈ ఐటెం. దానికోసం నేను క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ సన్నగా చాప్ చేసేసుకున్నాను. ప్యాన్‌లో కొంచెం ఆయిల్‌లోకి ఆనియన్స్, క్యాప్సికము ఫ్రై చేసేసుకొని తర్వాత టొమాటోస్ వేసేసుకున్నాను. ఇవన్నీ సెమీ బాయిల్ అవ్వాలండి. ఎక్కువ కుక్ అవసరం లేదు. దాంట్లో సాల్ట్, కారము, మిరియాల పొడి వేసేసాను. నా దగ్గర స్వీట్ కార్న్ బాయిల్ చేసినవి ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశానండి. ఒక పార్ట్‌లో ఏమో మా పిల్లలకి రైస్ ఉంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఆ లెఫ్ట్ ఓవర్ రైస్ వేసేసి లాస్ట్‌లో కొంచెం మళ్ళీ ఉప్పు కారం పడుతుంది బికాజ్ రైస్ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు కారం వేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి వాళ్ళకి రైస్ ఇచ్చేసాను. నా కోసమనేమో స్వీట్ పొటాటో యాడ్ చేసుకున్నాను. నేను సలాడ్లా తినేసానండి. మా హస్బెండ్‌కేమో దాంట్లో కొంచెం పన్నీర్ యాడ్ చేసి చపాతీస్‌ని రోల్‌లా చేశాను. చపాతీ మీద కొంచెం పిజ్జా సాస్ అప్లై చేసి ఈ కర్రీ వేసేసేసి రోల్స్‌లా చేసి ఇచ్చేసానండి. ఒక్క కర్రీతో 3 ఐటెమ్స్ అండి. రైస్ చేసుకోవచ్చు, చపాతీ రోల్స్ చేసుకోవచ్చు అండ్ మనం సలాడ్ లాగా కూడా తినొచ్చు. ఈ టిఫిన్ బాక్స్‌లోకైనా లేకపోతే నైట్ డిన్నర్‌కైనా చాలా ఈజీ అండ్ క్విక్‌గా అయిపోతుందండి. నేను సలాడ్ తినేటప్పుడు కొంచెం పీనట్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఫర్ ప్రోటీన్ అండి. ఈజీ అండ్ క్విక్ అండ్ హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి.